తెలంగాణలో రుణమాఫీ రగడ పాలిటిక్స్ ను హీటెక్కిస్తోంది. మాఫీ ఎవరికనే మార్గదర్శకాల్లో రేషన్ కార్డు నిబంధనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు కాంగ్రెస్ సర్కార్ రైతులను మోసం చేస్తోందని డైలాగ్ వార్కు దిగాయి. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు అనేది కుటుంబ గుర్తింపు మాత్రమేనని, పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రేపు 1 లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్టు తెలిపారు. రేపు సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రుణమాఫీ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సర్కార్ రుణమాఫీ నిబంధనలపై బీఆర్ఎస్, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిబంధనలతో 60% మంది రైతులకే రుణమాఫీ వస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా రైతులకు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా మాటకు కట్టుబడి ఉంటామని హరీష్ అన్నారు. అటు ప్రభుత్వ తీరుపై బీజేపీ కూడా ఫైర్ అయింది. రైతుల కంట కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదని, ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. విశ్వసనీయత లేనందునే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు ప్రజలు మరోసారి కాంగ్రెస్ చేతిలో మోసపోయారన్నారు ఎంపీ ఈటెల. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా తమది రైతు ప్రభుత్వమని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. రైతులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.